వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్రమైన వ్యక్తిగత రాజకీయ ఆరోపణలతో అట్టడుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ప్రశ్నిస్తే బీపీ పెరుగుతుందంటూనే అమరావతి రాజధాని నిర్మాణంపై వ్యయ ప్రయాసాలను తప్పుబట్టారు. 53,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాలకే 2 లక్షల కోట్లు ఖర్చవుతుందని, చంద్రబాబు రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేస్తున్నారని జగన్ విమర్శించారు. మా కుటుంబంలో 3 హత్యా రాజకీయాలకు బలైపోయారు. నాటి వైఎస్ రాజారెడ్డి నుంచి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వరకు అన్ని టీడీపీ హయాంలోనే జరిగాయి. మరి ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చర్ అంటూ జగన్ నేరుగా చంద్రబాబును ప్రశ్నించారు. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో అసలు ఏపీలో హత్యా రాజకీయాల చరిత్ర ఏంటి, అమరావతిపై జగన్ చేస్తున్న విమర్శల నిజమెంత, ఇది ఈరోజు మన మెగా డిబేట్. ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు మూర్తి గారు, అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు కంచల విజయభాస్కర్ గారు, అదేవిధంగా వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ రైట్. మూర్తి గారు, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇప్పటికిప్పుడు సడన్గా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం కానించి, ఒక రకంగా చెప్పంటే రాజారెడ్డి మరణం కానించి నిన్నటి వరకు జరిగినటువంటి వివేక హత్య కేసు వరకు అనేక విషయాలు ఇప్పుడు యాజ్ ఆఫ్ ది సడన్గా ఎన్ని తెర ముందుకు తీసుకురావడానికి గల కారణాలేంటి? ఈరోజు ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు లేనిది ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద హత్యలన్నీ తెలుగుదేశం హయాంలోనే జరిగినవి అని చెప్పే వెనుక కారణాలేంటి? ఎందుకు ఈరోజు ఈ స్టేట్మెంట్ మీద ఆధారపడి ఎక్కువగా ప్రెస్ మీట్ పెట్టారు? ఈ అంశాలు ఎందుకు తెర ముందుకు తెచ్చారు? ఏం జరుగుతుంది? అంటే ఒక రకమైనటువంటి ఒక్కసారిగా డైవర్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డికి? అది జరుగుతున్న పరిణామాలు ఏంటి? ముందుగా డిబేట్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా మెగా టీవీకి అలాగే మీకు మన సిబ్బంది అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు, అధికార పక్షం కానీ ప్రజాపక్షం కానీ. జగన్ గారి యొక్క ప్రెస్ మీట్ని శాంతంగా మనం ఒకసారి పరిశీలించుకుంటే, లేదా ఈ మధ్య జరిగిన అనేక ప్రెస్ మీట్లు కనుక మనం పరిశీలిస్తే ఆయన చాలా అఫెన్సివ్గా వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా తెలుగుదేశం మీదనే ఆయన గురి ఎక్కుపెట్టి ముందుకు వెళ్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే, ఒక విశ్లేషకుడిగా నాకు అనిపించేది, తెలుగుదేశం చాలా బలీయంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. ఇప్పుడు ఎన్డీఏలో బీహార్లో సతీష్ గారిని చాలా జాగ్రత్తగా సెంటర్కి పిలుచుకుని అక్కడ బీజేపీ రాజకీయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళింది. అయితే ఇక్కడ తెలుగుదేశం చాలా బలీయంగా ఉంది. అందుకని తెలుగుదేశాన్ని ముందు ఇక్కడ రాజకీయంగా ఎదుర్కొంటేనే దానికి సరిసమానంగా బీజేపీ ఇక్కడ తన బలాన్ని పెంచుకోగలుగుతుంది అనే వ్యూహం దీని వెనకాల మనకు కనపడుతుంది. రెండోది ఏంటంటే, గత 5 సంవత్సరాలు అంటే జగన్ గారి హయాంలో కూడా ఎక్కడ కూడా మన కేంద్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్ర విధానాల మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆనాడు చైర్మన్గా ఉన్న పురంధరేశ్వరి గారు ఒక లేఖ రాసినా కూడా అమిత్ షా గారు దాన్ని పక్కన పెట్టేయడం కూడా మనం గమనించవచ్చు. ఒక సమావేశంలో స్వయంగా ప్రధానమంత్రి గారే మన జగన్ గారిని దత్తపుత్రుడు అని చెప్పి సంబోధించిన విషయాలు కూడా మనకు ఉన్నాయి. సో దత్తత తీసుకున్న ఆ పుత్రుడి మీద కేంద్రానికి ఈనాటికి కూడా అభిమానం చెక్కు చెదరలేదు అనేది మనకు ఒకటి అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే, ఈ మధ్యనే ఒక ప్రముఖ విశ్లేషకులే ఒక విషయాన్ని బయట పెట్టారు. అదేంటి అని అంటే, అమిత్ షా దగ్గరికి మన జగన్ గారు ఈయన జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేయాలి అని అంటే, అవన్నీ ఆ ఆలోచనలు పెట్టుకోవద్దు, నువ్వు ఎవరు కూడా ప్రధానమైన శత్రువుగా రాజకీయాల్లో ఉండరు, కాబట్టి ఇప్పుడు ఆ విషయాలను దృష్టికి తీసుకురావడం అనేది సరైనది కాదు అని మందలించినట్టుగా ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకులే దాన్ని బయట పెట్టారు. దాని మీద ఇంకా ఖండన ఏమీ రాలేదు. సో ఈ రకంగా మనం అర్థం చేసుకుంటే, జనసేనని ముందుకు తీసుకొస్తూ జగన్ ఇంకోవైపు బ్యాలెన్స్ చేసుకుంటూ తెలుగుదేశాన్ని ఎలా దెబ్బతీయాలి అనే కేంద్ర వ్యూహం ఉందా అన్నట్టుగా రాజకీయ అవగాహన ఒకటి నాకు ఏర్పడుతూ ఉన్నది.
ఈ రెండో విషయం ఏంటంటే ఆయన ప్రస్తావించిన అంశాలు కూడా చూద్దాం. అవును, రాజధానికి ఇంతకుముందే 34,000 ఎకరాలు తీసుకున్న తర్వాత 53,000 ఎకరాలు అవసరమా? ఇది మరింత విమర్శలకి దారితీయదా? అందుకని తెలుగుదేశం ఎందుకు దుందుడుగా అమరావతి చుట్టూరా ఈ రకంగా రైతుల యొక్క పొలాలను తీసుకోవడం అనేది జరుగుతున్నది. రెండోది, ఈ మధ్యనే జనసేన అధినేత ఒక సమావేశంలో జై ఆంధ్ర అనండి, జై అమరావతి అన్నదాన్ని కూడా ప్రారంభించారు. అంతకుముందు జై అమరావతి అని చాలా గట్టిగా మాట్లాడింది కూడా జనసేన అధినేత. సో ఈ రాజకీయ పరిణామాలన్నీ కనుక చూస్తూ ఉంటే నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి ఒకటి చాలా అఫెన్సివ్ గా వెళ్తున్నారు జగన్. ఆయన్ని ఎదుర్కోవడం సాధ్యపడలేదు. ఎందుకు సాధ్యపడలేదు అని అంటే ఆయన మీద విమర్శలు ఎక్కడ కూడా బీజేపీ చేయదు. రెండోది, జనసేన కూడా ఈ మధ్యనే స్వరాన్ని మార్చింది. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశాన్ని ఒంటరితనం చేసి ఈ ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశాన్ని నెక్స్ట్ టర్మ్ వచ్చే లోపల బీజేపీ జనసేన బలపడమా లేకపోతే మళ్ళీ తిరిగి జగన్ గారు అధికారంలోకి రావడమా అనే కేంద్ర వ్యూహం అనేది మనకి ఇందులో స్పష్టంగా నిర్మమాటంగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు రాజిరెడ్డి గారి హత్య కానీ, లేదా వంగవీటి మోహన్ రంగా గారి హత్య కానీ, లేదా విమాన దుర్ఘటనలో మన రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం కానీ, లేదా మన వివేకానంద గారి హత్య కానీ, ఇవన్నీ తెలుగుదేశం హయాంలోనే జరిగినాయి అని చెప్పడంలో అఫెన్సివ్గా వెళ్తున్నారన్నది తెలుగుదేశం అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం హయాంలో జరిగినా కూడా జగన్ గారి 5 ఏళ్ల కాలంలో మరి రాజిరెడ్డి గారి హత్య వెనకాల ఎవరున్నారో ఎందుకు బయటకు తీసుకురాలేకపోయారు? అదేవిధంగా మన ఈయన వివేకానంద రెడ్డి గారు అంటే లాస్ట్ లో జరిగింది అది. నారా గారి ఇదని మన నారా చరిత్ర అని చెప్పి ఒక పెద్ద హెడ్డింగ్ కూడా పెడితే కూడా దాని మీద మన తెలుగుదేశం కిమ్మనకుండా దాని మీద పెద్ద ఆందోళన చేయకపోవడం, ఇవన్నీ కూడా అఫెన్సివ్ గా జగన్ గారు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నది. ఈ రోజున ప్రస్తావించాల్సిందేంది, 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు రైతుల యొక్క పంట అంతా కూడా కళ్ళాల్లో ఉన్నది. దాని గురించి మాట్లాడాలి. అకాల వర్షాలు వస్తున్నాయి. మళ్ళా జూన్ నుంచి మనకి మాన్సూన్ ప్రారంభమవుతుంది. రైతాంగ సమస్యలు చాలా ముందుకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా నిరుద్యోగం ముందుకు వస్తున్నది. దేశంలో మన జరిగిన 4 ఎన్నికల్ని ఒకసారి కనుక మనం పరిశీలిస్తే, ముఖ్యంగా బెంగాల్ ఎన్నికలను కనుక మనం పరిశీలిస్తే, అక్కడ జరుగుతున్న ఈ సర్ పేరు మీద జరుగుతున్న ఈ దురాఘాతాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. రేపు అక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా సర్ మైనారిటీస్ మీద ఒక దాడిగా వెళ్లే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఈ విధంగా తెలుగుదేశాన్ని ముప్పేట దాడి అటు కేంద్ర సహకారంతో జగన్ గారు చేస్తున్నారు. దాన్ని ఎదుర్కోవడంలో మరి తెలుగుదేశం ఎందుకు మీనమేషాలు లెక్కెడుతుందో నాకు అర్థం కాదు. ప్రభుత్వం వాళ్ళదే అయినా కూడా జగన్ గారి మీద మరి ఇప్పటికి దాదాపు 15 సంవత్సరాలు అయిపోయింది సిబిఐ కేసు. అప్పుడు 5 ఏళ్ళు ఆయన కోర్టుకి వెళ్ళలేదు, ట్రయల్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అంటే కేంద్రం ఆశీర్వచనాలు ఉన్నాయనేది చాలా క్లియర్ గా కనపడుతూ ఉన్నాయి. అలాగే మన ఈ గులకరాయి తగిలింది అని చెప్పి లేదా కోడికత్తి వీటిని మీరు వచ్చినా కూడా 2 ఏళ్ళు అయినా కూడా కేసులు ఎందుకు పురోగతిని ముందుకు సాధించలేకపోతున్నాయి? ఇవన్నీ కూడా రాజకీయంగా డిఫెన్స్ లో పడేసింది తెలుగుదేశాన్ని. అఫెన్సివ్ గా వెళ్తూ ఉన్నారు. ఆయన చాలా ధైర్యంగా రాబోయే ప్రభుత్వం మందే అని చెప్తున్నారు. దీనికి కేంద్ర సహకారం, ముఖ్యంగా అమిత్ షా గారి యొక్క ఆశీర్వచనాలు ఉన్నాయన్నది నేను ఒక విశ్లేషకుడిగా భావిస్తూ ఉన్నాను. అది తెలుగుదేశం ఒంటరి అవుతుంది రాబోయే కాలంలో. జనసేన అటు జగన్ గారు కలిసి బీజేపీ వైపు వెళ్లే అవకాశాలు ఈ టర్మ్ తర్వాత కనబడుతున్నాయని నాకున్న అభిప్రాయం. మీ దగ్గరకు వస్తాను. ఓకే, రామారావు గారు, వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామారావు గారు, వివేక హత్యకు సంబంధించి ఆల్రెడీ ఇది సిబిఐ దర్యాప్తులో ఉంది, కేసు నడుస్తూ ఉంది, కోర్టులో ఉంది. దాని మీద అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపైన ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఎత్తేందండి మళ్ళీ వివేక హత్యకు తీసుకెళ్లి ఆ ఖాతా మొత్తం టీడీపీ ఖాతాలో వేశారు. ఏంది దీని యొక్క పరిణామం ఏంటి? అసలు ఏంది ఆలోచన ఏంటి మీ పార్టీది?
నమస్కారం అండి. ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి మరణాన్ని రాజకీయంగా ఎంత ఉపయోగించుకోవాలో అంతకంటే ఎక్కువగా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ. అయితే వాళ్ళ యొక్క ఆ దాహం అనేది ఇంకా తీరలేదండి. వాళ్ళ యొక్క విమర్శలు మనం చూస్తామంటే వాడు ఇప్పుడు అధికారం చేపట్టారు. మరి దాని మీద ఏదైనా సరే నిర్ణయం తీసుకునేటటువంటి దానికి కొంతగా చేయాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన విధానంలో ఎన్నికల ముందు వాళ్ళు దీని మీద చాలా రాద్ధాంతం చేయడం, దీన్ని ఎన్కాష్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం వీళ్ళకి తోకల్లాగా ఉన్నటువంటి సునీత గాని లేకపోతే షర్మిల గారిని కూడా దీని మీద ఫోకస్ చేయించారు. కేవలం ఎన్నికల సమయంలోనే ఏదైనా స్థానిక సంస్థలు కానీ లేకపోతే ఉప ఎన్నికలు కానీ ముందు చూస్తే జనరల్ ఎలక్షన్స్ ముందే వీళ్ళ యొక్క హడావిడి ఈ యొక్క కేసు యొక్క పరంపర మీద వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ ఉంటాయి తప్ప తర్వాత ఎక్కడా దానికి ప్రస్తావన ఉండదు. అంతా కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతో అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే భారతి గారికో లేకపోతే అవినాష్ రెడ్డి గారికో లేకపోతే తండ్రి భాస్కర్ రెడ్డి గారికో వృద్ధి తద్వారా ఓట్ల ప్రయోజనం పొందాలనేటువంటి దుగ్ధ తప్ప యొక్క ఆశ తప్ప మరొకటి కాదండి. ఇక్కడ విషయం చూస్తే మరొక వైపు సునీత యొక్క హస్బెండ్ ఏదైతే రాఘవరెడ్డి ఉన్నాడు వాళ్ళ యొక్క వైపు కూడా ఎంక్వైరీ చేయాలనేటువంటి అంశం మీద ఎక్కడా వీళ్ళు మాట్లాడరు. ఏదైతే దర్యాప్తు సంస్థలకు కూడా వీళ్ళు దాన్ని ప్రభావితం చేసే విధంగా వీళ్ళ యొక్క పత్రికలు కానీ వీళ్ళ యొక్క మీడియా కానీ రకరకాల కథనాలు ప్రసారం చేస్తూ ఆ కేసును ప్రొలాంగ్ చేసేదానికి మరలా వాడుకునేదానికి వాళ్ళ యొక్క ప్రయత్నాలు లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన విధానం లేకపోతే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని ఆ విధంగా వాడుకుంటున్నారు అనేటువంటిది సామాన్య ప్రజలకు కూడా అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తా ఉన్నాం స్థానిక సంస్థలు కూడా జరుపుకోలేనటువంటి దుస్థితిలో అధికార కూటమి పార్టీ ఉంది. సకాలంలో స్థానిక సంస్థలు జరపట్లేదు, సింగిల్ విండో జరపట్లేదు, ఎటువంటి ఎన్నికలకు పోవట్లేదంటే వాళ్ళ యొక్క అంశం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా వాళ్ళు రెగ్యులర్ గా తీసుకుంటున్నటువంటి సమాచారం వాళ్ళకి వ్యతిరేకత ఉంది. దాదాపు 65% నుంచి 70% మంది ప్రజలు వీళ్ళ పాలన పట్ల విసుగు చెంది వేషారిపోయి వీళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటే అంశం మీద దాన్ని ఏదన్నా సరి చేసుకోవాలనే ఆలోచనతోటి లేకపోతే దాన్ని మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టడానికి ఇంకా ఏమేమి అంశాలు ఉన్నాయనేటువంటి ఆలోచనల మీద వాళ్ళు ఉన్నారనేది తెలుస్తుందండి. ఏదేమైనా సరే ఇప్పటికే వాళ్ళు చేసినటువంటి రాజధానులు, ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క విధ్వంసకర పరిపాలన, ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క దమనకాండ, ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి హత్యా రాజకీయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద కేసుల పరంపర, జైలు పంపించినటువంటి విధానం, వీళ్ళకి వ్యతిరేకంగా ఎక్కడన్నా సరే మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఉంటే జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టి జైలు పంపించినటువంటి అంశం. అట్లాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఏదైనా సరే వీళ్ళకి వ్యతిరేకంగాను లేకపోతే వీళ్ళకి అనుకూలంగా పనిచేయకపోతే వాళ్ళ మీద కక్షిపోతున్నటువంటి విధానాలకు రూపకల్పన చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా మనం ఈ యొక్క కూటమి పరిపాలన చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చివరకు వీరి యొక్క అరెస్టుల పరంపరను కూడా హైకోర్టు వారు గ్రహించి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసును ఉదాహరణిస్తూ సర్క్యులర్లు జారీ చేశారంటే అరెస్టుల సమయంలో రిమాండ్గా రిపోర్ట్ల విషయంలో కూడా జాగ్రత్త వహించాలని వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ యొక్క సర్క్యులర్లు జారీ చేసినటువంటి విధానం చూస్తుంటే ఇది భారతదేశంలో ప్రప్రదంగా జరుగుతున్న అంశం. అట్లాగే ఈ యొక్క సిఎస్ఆర్బి రిపోర్ట్ ఏదైతే ఎన్సీఆర్బి రిపోర్ట్ ఏదైతే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో రిపోర్ట్ కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉంది, ఈ రాష్ట్రంలో పరిపాలన సరిగా జరగట్లేదు, ఈ రాష్ట్రంలో హత్యలు కానీ మహిళల మీద అఘాయిత్యాలు కానీ అవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అనేటువంటి ఆ రిపోర్ట్ తేటతెల్లం చేస్తున్నా కూడా వీళ్ళు పరిపాలన ఎక్కడా కూడా సరి చేసుకోలేదు. సాక్షాత్తు హోంమంత్రి పరిపాలన సరిగ్గా లేదని కొత్త తొలి 6 నెలల్లోనే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ శాఖను నాకు ఇస్తే నేను సమర్థవంతంగా నిర్వహించగలనని కామెంట్ చేశారంటే అంటే హోంశాఖ సక్రమంగా నడవట్లేదనే కదా ఒక మహిళలను అక్కడ హోంశాఖకు దళిత మహిళలను పెట్టి వీళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి అంశం. ఆమె యొక్క అంశం ఏమి ఉండదు, వీళ్ళందరూ కూడా షాడోల్లాగా పనిచేస్తున్నటువంటి విధానం ఉంది. ఈరోజు సకల శాఖ మంత్రిగా లోకేష్ గారు ప్రతి దాంట్లో కూడా వేలు పెట్టి చేస్తున్నటువంటి విధానం అట్ర ఫెయిల్యూర్. ఆయన యొక్క విద్యాశాఖ అంశంలో కూడా చాలా లోపభూయిష్టమైనటువంటి విధానాలు బయటపడ్డాయి. ఏదైనా ఒక రిజల్ట్ వస్తే అది
పాత ప్రభుత్వంలో వేసినటువంటి ఫౌండేషన్ అనేది మర్చిపోయి సంకలు గుద్దుకొని జబ్బలు జరగడం తప్పితే ఎక్కడా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ మెథడ్ లో క్రిస్టల్ క్లియర్ గా లేదు. ఈ రోజుకి ఒక పెన్షన్ కొత్తగా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఒక ఇల్లు, ఒక గృహం మంజూరు చేసేటటువంటి ఆ యొక్క ఆలోచన కానీ ఆ యొక్క ఉద్దేశం కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కరికి కనీసం నివేశన స్థానం కూడా పంపిణీ చేసినటువంటి దాఖలాలు లేవు. సూపర్ 6 పేరుతో మోసాలు చేసి మోసపూరిత హామీలు ఇచ్చి 3 పథకాలు మేము తీసుకొచ్చామని చెప్పారు, కానీ అది ఎక్కడ అమలు కావట్లేదు. ఒక 3 స్కీమ్స్ ఏదైతే వీళ్ళు నిరుద్యోగ ప్రతిస్తామన్నది అటకెక్కించారు. అట్లాగే మనం చూస్తా ఉంటే మహిళలకి సహాయం లేదు. అట్లాగే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని దౌర్భాగ్యమైనటువంటి స్థితికి ఈ యొక్క ఆర్టీసీ స్థలాలు అమ్ముకోవాలని రామారావు గారు మళ్ళీ తీసుకుంటా, మిమ్మల్ని తీసుకుంటా, కావాల్సిన సమయం ఉంది. ప్లీజ్ రామారావు గారు మళ్ళీ తీసుకుంటా. విజయభాస్కర్ గారు ఉన్నారు, కంచల విజయభాస్కర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు. విజయభాస్కర్ గారు నమస్తే అండి. విజయభాస్కర్ గారు మీట్లో ఉన్నారు. ఓకేనా విజయభాస్కర్ గారు? ఓకే రైట్. విజయభాస్కర్ గారు ఓకే. మూర్తి గారు చెప్పండి. విజయభాస్కర్ గారు ఓకేనా? విజయభాస్కర్ గారు ఓకే. మూర్తి గారు అయితే ఇక్కడ జగన్ మాట్లాడినటువంటి మాటలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక చిన్న అంశాన్ని అప్పట్లో కొంచెం వాస్తవంగా అప్పట్లో రకరకాలుగా వార్తల ప్రచారంలోకి వచ్చినప్పటికీ కూడా అది తిరిగి చిలికి గాలివనే అది రిలయన్స్ మీదకి చేరుకుంది. రిలయన్స్ని కార్నర్ చేశారు. మళ్ళీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అప్పట్లో రాజశేఖర్ మరణానికి ముందు అసెంబ్లీలో ఈసారి నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి నాకు అనుమానంగా ఉందన్న విషయాన్ని ఇప్పుడు ఎవరికి నివృత్తి చేయలేదన్న విషయాన్ని తీసుకొచ్చారు. మొన్నటిదాకా కొన్ని అపోహలు, అనుమానాలు మొత్తం రిలయన్స్ మీద ఉన్న విషయాన్ని ఒకసారిగా మళ్ళీ చంద్రబాబు మీద టర్న్ చేశారు. ఏం దీని వెనక కారణం ఏంటి? అది చెప్తున్నాను కదా. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈరోజు దుర్మార్గులు వీళ్ళు అనేక పాపాలు చేశారు, వీళ్ళని ఏం చేయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ వాగాడంబరం అనే దాన్ని ఆయనకి ఆయుధంగా మారింది. ఇప్పుడు రిలయన్స్ మీద ఆనాడు దాళ్లు కూడా జరిగినాయి ఎల్బీ నగర్లో, హైదరాబాద్లో. మరి దాని మీద 5 ఏళ్లున్న ఆయన సమర్థవంతంగా తెలుగుదేశం మాట్లాడలేకపోతున్నది. 5 ఏళ్ల పాటు జగన్ గారు ఉన్నా కూడా ఎందుకని చెప్పి ఆ రోజు మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాలన్న విషయాలను బయట తీసుకురాలేకపోయారు. అదేవిధంగా వాళ్ళ బాబాయే కదా 5 ఏళ్ల పాటు ముందు సిబిఐని కూడా ముందుకెళ్ళకుండా అడ్డుకున్న విషయాలు కూడా మనం చూసాం. ఇది నారావారి నరకాసుర చరిత్రను ఏదో పెట్టారు అప్పుడు. అందుకని ఇవన్నీ కూడా సమర్థవంతంగా తెలుగుదేశం ఇప్పుడు అధికారంలో ఉంది కదా, ఎందుకు జాప్యం జరుగుతున్నాయి? మాట్లాడితే తెల్లారు లేస్తే జగన్ గారి మీద విమర్శలు చేయడమే ఏ విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తిరుపతి లడ్డు ఎంత భయంకరంగా మాట్లాడారు అప్పుడు, అది వెనక్కి తర్వాత సనాతన ధర్మం అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా మరి ఆయనకి ఎవరు గైడెన్స్ ఇస్తున్నారో చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. కానీ 3 కానండి 30,000, 4 కానండి 40,000 అంటే మహిళలు ఏమైనా యంత్రాలా? అది ఇవన్నీ కూడా ఎందుకని ఆయన నేను అనుకోవడం బీజేపీ ట్రాప్ లో పడుతున్నారు. దాన్ని ఎదుర్కోవడంలో ఆయన సమర్థవంతంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. పక్కని జగన్ గారు కేంద్ర సంబంధాలు ఈ రోజు కూడా పటిష్టంగా ఉండడం, రెండో పక్కని మన జనసేన అధినాయకుడు ఆయన కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోవడం. ఆ సీనియర్ మన విశ్లేషకులు చెప్పింది ఏంటంటే తెలుగుదేశం అనేది అవకాశవాద మిత్రుడు, అదే రకంగా మనకి జగన్ పర్మనెంట్ శాశ్వత మిత్రుడు, కాబట్టి మీరు హడావుడి చేయకండి అని చెప్పినట్టు కూడా మరి ఒక ప్రముఖ
విశ్లేషకుడే దాన్ని బయటపెట్టాడు, తనకు వచ్చిన ఆ విషయాన్ని. అందుకని తెలుగుదేశం కారణాలు ఏమిటో నాకు తెలియదు, కానీ సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతుంది అన్నది. ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ నడిపిన చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రానికి నడపడంలో ఎందుకని వైఫల్యం చెందుతున్నారో వారే పరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ కూడా అఫెన్సివ్గా వెళ్తున్నారు. జగన్ అఫెన్సివ్గా వెళ్తున్నారు. అప్పుడు కాకినాడలో సీజ్ ది షిప్ అని ఇవన్నీ అన్నారు కదా, బియ్యం అవి ఏమైందో ఎవరికి తెలియదు. అట్లాగే నెల్లూరు రెవెన్యూ రికార్డులు ఏమో కాల్ చేసిన ఘటన ఏమైందో ఎవరికి తెలీదు. చిత్తూరు పెద్దిరెడ్డి గారి మీద ఉన్న ఆరోపణలు ఏమయ్యో ఎవరికి తెలీదు. అడావిడి జరుగుతుంది తప్ప శిక్షణ పట్టలేదనేది బయట ప్రజల్లో ఉన్న ఒక ఆందోళన. దీనికి అర్థం ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ కూడా నమ్మదగిన మిత్రుడుగా జగన్ కేంద్రానికి ఉన్నారు అనేది చాలా బలంగా రాజకీయ వర్గాల్లో నడుస్తూ ఉన్నది. ఇదన్నీ పరిశీలించుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇలాగే కనుక కొనసాగితే నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి చాలా డిఫెన్స్ లో పడుతుంది తెలుగుదేశం అనేది నాకున్న అభిప్రాయం. ఒక పక్కన 53,000 ఎకరాలు, రెండో పక్కన మహిళలు మీరు కనండి అని చెప్పడం, ఇవన్నీ కూడా ఎందుకని చంద్రబాబు నాయుడు గారు చాలా ఎఫెక్టివ్ గా ఉంటే ఆయన ఈ రకమైన ట్రాప్ లో ఎందుకు పడుతున్నారు, సనాతనం అనే దాని మీద ఎందుకు పడుతున్నారు? రేపు సర్ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీస్ ఓట్లు కనుక తొలగించబడితే ఆ దెబ్బ పడేది తెలుగుదేశం మీదనే. ఎందుకంటే ప్రధాన పక్షం తెలుగుదేశమే, తన స్వతంత్రంగానే నిలబడగలిగే శక్తి ఉన్నది తెలుగుదేశమే. దీన్ని అర్థం చేసుకోవడంలో ఎందుకు ఆ వెనుకబాటుతనం ఉంటుంది అనేది నాకు అర్థం కావట్లేదు. దీన్నే అఫెన్సివ్ గా జగన్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు అనేది నాకు నా అభిప్రాయం. విజయభాస్కర్ గారు ఓకేనా? నమస్తే విజయభాస్కర్ గారు, ఓకే, ఇందాక మూర్తి గారి మాటలు వినే ఉంటారు, ఇప్పుడు కానీ మొదట ఒకసారి మాట్లాడారు, అప్పుడు పూర్తిగా వినే ఉంటారు. ఓవరాల్గా మీరు ఓకే, పార్టీ అంటే మీకు విపరీతమైన అభిమానం, తెలుగుదేశం పార్టీ గురించి ఏదైనా మాట్లాడితే మీరు ఏ ధోరణి నాకు తెలుసు, ఎన్నో డిబేట్లు మనం చూసాం. కాకపోతే ఇదంతా కాకుండా మూర్తి గారు మాట్లాడిన దాంట్లో కొంచెం మూలంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడో కార్నర్ అవుతుంది టీడీపీ పార్టీ అని చెప్తా ఉన్నారు. మళ్ళీ వైఎస్ జగన్ ఈరోజు మాట్లాడిన ప్రెస్ మీట్ మాటల్లో ఏదో ఎప్పట్లాగానే తెలుగుదేశాన్ని విమర్శించడం కాదాడ, చాలా లోతుగా ఉంది. చాలా ఒక కార్నర్ చేస్తూ ఒక రంగం చెప్పడం ట్రాప్లో పడే విధంగానే మాట్లాడే మాటలు కనబడతా ఉన్నాయి. ఓవరాల్గా మీకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది పార్టీలో? ఏమి అయోమయం ఏం లేదండి, ఏమి గందరగోళం ఏం లేదు. ఇప్పుడు మేము దాచుకుంటాము, మేము దౌర్జన్యాలు చేస్తాము, దాడులు చేస్తాము అని చెప్పి ఇష్టారాజ్యంగా అవినీతితో, అక్రమాలతో, చట్ట వ్యతిరేక కార్యక్రమాలతో పెట్టిపోయి రాష్ట్రం అంతా అట్టుడిగిన పరిస్థితుల్లో వాళ్ళని పక్కన పెట్టారు. ఆఖరి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా చేశారు. ఆ సమయంలో పాదయాత్ర సందర్భంగా లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతా పర్యటిస్తున్నప్పుడు 3,000 కిలోమీటర్ల పైగా పర్యటించినప్పుడు ఆయనకి అడుగడుగున ఎదురైన సంఘటనలు, వాళ్ళ యొక్క దౌర్జన్యాలు, దాడులు, అవినీతిని గూర్చి కూలంకుషంగా ప్రజలు వివరిస్తుంటే ఆశ్చర్యానికి లోని ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళని మీ కోరిక మేరకు మీకు జరిగిన అన్యాయానికి ప్రతీకగా మేము అధికారంలోకి వస్తే వీటన్నిటి మీద విచారణ చేస్తా ఉన్నాం. దాన్ని కక్ష సాధింపంటారా? ఏ ప్రజాకంటక పాలకులు ప్రజల్ని శిక్షిస్తారో వాళ్ళకి శిక్షలు పడాల్సిన అవసరం ఉందా లేదా? మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెంటనే అరెస్టులు చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టం తన పని తాను చేసుకుపోవాలనే ఉద్దేశంతో మేము ఓర్పుతో ఉంటే రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మేము ఏదన్నా చర్య చేపడితే ఇప్పటికి అరెస్టులు చేయలేదు, సరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదని పోతే వాళ్ళకి చులకనగా ఉంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించడానికి వాళ్ళు చేసిన పనులు మేము చేయకూడదనే ఉద్దేశంతో ఉంటే చేతగాని ప్రభుత్వంగా, చేవలేని ప్రభుత్వంగా భావిస్తున్నారు. ఇది చేవగలిగిన ప్రభుత్వం అని చెప్పి నేను చెప్తున్నాను. రెండోది పోతే హడావుడి అంటే ఇప్పుడు ఆరోపణలు వచ్చిన తర్వాత వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని విచారణకి ఆదేశిస్తారు. వాటి ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. పైగా అధికార పార్టీ దూకుడుగా వాళ్ళలాగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బూతుల మంత్రులను పెట్టారు. పోతే 5 మంది ముఖ్యమంత్రులను పెట్టి వాళ్ళకి విలువ లేకుండా చేశారు. 5 మందినో 6 మందినో ఉప ముఖ్యమంత్రులను పెట్టి విలువ లేకుండా చేశారు. పోతే వాళ్ళు 6,000 లాగా చూపించారు. మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, బ్రహ్మాండంగా ఆయనకి అధికారాలు ఉన్నాయి, ఆయన స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాడు. పలు శాఖలు కూడా ఆయనకు కీలకమైన శాఖలు అప్పచెప్పడం జరిగింది. పోతే డిప్యూటీ సీఎంకి కూడా అధికారాలు ఉంటాయా?
ఇన్ని అధికారాలు ఉంటాయని ఆశ్చర్యం గొలిపేలాగా మొట్టమొదటిసారిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంకి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినప్పుడు వెక్కిరిచ్చారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, స్వేచ్ఛగా పని చేసుకోబోతున్నారు. ఇది చూసి అసూయతో ఆయన ఏదో జయ అమరావతి కాదు జయ ఆంధ్ర అన్నారనేది. అది 1434 రోజులు అమరావతి మహిళల్ని, అమరావతి రైతుల్ని చాలా కష్టపెట్టిన దానికి, బాధతో వాళ్ళని ఇబ్బంది పెట్టిన దానికి, వాళ్ళ భూములన్నింటినీ పాడుపెట్టిన దానికి, అమరావతి రాజధాని నగరాన్ని ఏ విధంగా సిఆర్డీఏ పరిధిలో ఉండే మొత్తం ప్రాంతాన్ని అంతా పాడుపెట్టిన దానికి, పోతే ఆ పిచ్చి మొక్కలు మొలిచేసి వాళ్ళ వల్ల జంగిల్ క్లియరెన్స్కే చాలా ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది వాళ్ళ వల్ల. అదేవిధంగా 5 సంవత్సరాలు రాజధాని నిర్మాణం లేకుండా కాలక్షేపం చేసి రాజధాని గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడుందండి? 5 years పీరియడ్లో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ ద్వారా 1000 ఎకరాలు సేకరించగలిగాడు, ఎలాంటి నెత్తురు చెందకుండా. అదేవిధంగా అసెంబ్లీని కట్టాడు, పోతే సెక్రటేరియట్ కట్టాడు, అదేవిధంగా హైకోర్టు కట్టాడు. మరి అక్కడి నుంచేనా ఆయన 5 సంవత్సరాలు పరిపాలించింది? ఆయన చెప్పిన 3 రాజధానుల నుంచి పరిపాలించాడా? ఎక్కడి నుంచి పరిపాలించాడు ఆయన? అదేవిధంగా పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లాడా? ఏ ఎయిర్పోర్ట్ అయినా, ఏ సీ పోర్ట్లైనా ముందుకు తీసుకెళ్లాడా? మెడికల్ కాలేజీలకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే వాటన్నిటిని మూలన పెట్టేశాడు. 1-6 తప్పితే మిగతా వాటి నిర్మాణాలు మధ్యలో మొండుగోడలతో మిగిలిపోయాయి. అదేవిధంగా కొన్ని అయితే అసలు ప్రారంభించలేదు. అటువంటి అసమర్థ పాలకుడు, మొండి పాలకుడు, అవినీతి పాలకుడు, ప్రజాకంటక పాలకుడిని ఎప్పుడైనా చూసామా? మనం చరిత్రలో నరకాసుర పాలన అనుకున్నాం. అలా అనేక మంది రాక్షసుల పరిపాలనని గుర్తు తెచ్చే విధంగా మీరు విమర్శ కాదు, ఒక ప్రభుత్వాధినేత, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, ప్రజలకు ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలు, సభా స్వాతంత్రాన్ని హరించకూడదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు అంబానీ రిలయన్స్ పెట్రోల్ బంకులను తగలబెట్టించిన చరిత్ర వాళ్ళది. అదే అంబానీ వస్తే రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికి ఆయన సూచించిన మనిషికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన ఘనాపాటి ఈ జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా పోతే రాజారెడ్డిని చంపింది భాస్కర్ గారు మళ్ళీ మాట్లాడదాని మీద మాట్లాడదాం భాస్కర్ గారు మీరు మీ హయాంలో కూడా అమిత్ షాని కారు వెంటబడి దాడి చేసిన అమిత్ షాని మళ్ళీ స్వాగతించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. రామారావు గారు ఓవరాల్ గా ఏమంటారు? విజయభాస్కర్ గారు చెప్పినట్టు ఓవరాల్ విన్నారు కదా, ఏమంటారు రామారావు గారు? చెప్పండి. రామారావు గారు విన్నారా? అండి, తెలుగుదేశం చాలా దుర్మార్గంగా తయారైంది. ఎందుకంటే 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నా కూడా వాళ్ళు గత ప్రభుత్వ పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి స్తుతించడం, దాని గురించి ప్రస్తావించడం అనేది ఎంతటి అది అవివేకమైనటువంటి అంశం అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. అవకాశం ఈ రోజు వీళ్ళు టీడీఎస్ రైస్ దగ్గర నుంచి నియోజకవర్గంలో 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు ప్రతి నెల ఆ నియోజకవర్గ బాధితులుగా ఉన్నటువంటి శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు దండుకుంటున్నటువంటి పరిస్థితి అయితేమి, అట్లా ఊరు వాడ మొత్తం కూడా బెల్ట్ షాపులతోటి కోరెత్తిస్తున్నటువంటి విధానం అయితేనేమి, అట్లాగే ఉచిత ఇష్యూకి అని చెప్పేసి ప్రజలు మభ్యపెట్టి వాళ్ళు చేసినటువంటి హామీ ఎక్కడ అమలు కాకుండా ప్రతి రీచ్లో కూడా అనధికారికంగా ప్రొక్లైనర్లు పెట్టి లోడింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నటువంటి అంశం అయితేనేది. అట్లాగే ప్రకాశం జిల్లాలో అయితే ప్రత్యేకంగా ఏఎంఆర్ అని చెప్పేసి ఒక ప్రైవేటు రౌడీజం సంస్థను పెట్టి మైనింగ్ సంబంధించినటువంటి అర్హత లేకపోయినా, వాళ్ళు వసూలు చేసే అర్హత లేనటువంటి వాటికి కూడా 500 స్క్వేర్ ఫీట్స్ ఉన్నటువంటి నిర్మాణాలు చేసుకుంటుంటే ఈ యొక్క మైనింగ్ రాయితీ ఉన్నటువంటి జీవోను కూడా ఉటంకించి వాళ్ళు రౌడీజంగా గూండాయిజం చేసి ఈ యొక్క వాహనాల దగ్గర, రవాణాదారు దగ్గర, ఏదైతే గృహ నిర్మాణదారు దగ్గర వసూలు చేస్తున్నటువంటి విధానం. అది ఓకే రామారావు గారు ఓకే. వాస్తవంగా రామారావు గారు, విజయభాస్కర్ గారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే అరాచక పాలన చేశారో, ఎక్కడెక్కడైతే కేవలం ఆరంభ సూరత్వమే కానీ తర్వాత పనులు ఏ విధంగా చేయలేదు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. మీరు విన్నట్టు లేదు, దాని మీద చెప్పాలనుకున్నాను. సరే వదిలేయండి. రామారావు గారు ఒక విషయం చెప్తానండి. వాస్తవంగా రాజశేఖర రెడ్డి మరణం ఏ విధంగా జరిగింది? అది ప్రకృతి వైపరీత్యమా లేక నిజంగానే ఏదన్నా
ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేశారా? ఇవన్నీ కూడా మీ పార్టీకి, మీ పార్టీలో నాయకుల ఆత్మసాక్షి తెలుసు. దాన్ని తిప్పి తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అతని రాజశేఖర రెడ్డి మరణానికి 2-3 రోజుల ముందు అసెంబ్లీలో ఈసారి నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మరణం జరిగింది. ఇప్పటికి అనుమానంలో ఉన్నట్టు మాట్లాడారు. గతంలో రియలెన్స్ మీద మాట్లాడారు. అసలు ఏంది ఈ పొంతలైంది? ఎందుకు ఇప్పుడు ఈ విషయాలు లేవనెత్తారు? దీని వెనక కారణం ఏంటి? అసలు రాజకీయ వ్యూహం ఏంటి? ఒక అంశం ఉంది. రాజశేఖర రెడ్డి గారి అనుమానాలు రేకెత్తించినటువంటి మాట రకరకాల కోణాలు ఆ రోజు ప్రచారం జరిగింది. చట్టం పరిధిలో విచారణ చేసి ఆ సంస్థలు ఏదైతే దర్యాప్తు సంస్థలు చేసినటువంటి రిపోర్ట్ ఆధారంగా న్యాయస్థానాలు తీసుకున్నటువంటి చర్యలు ఆ యొక్క శిక్షల మీద ఎంతగా డిపెండెన్స్ అయి ఉంటుంది కాబట్టి మనకి పరిపాలన దాన్ని ఆ యొక్క దర్యాప్తు సంస్థలకు న్యాయస్థానాల యొక్క పరిధిని మనం ఈ రోజు మనం మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఆయన మరణాన్ని కూడా కొంతమంది సంబరాలు చేసుకున్నటువంటి నీచ నికృష్టమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ వ్యక్తులు కూడా అరువు చేసినటువంటి విధానం కూడా వార్తలు మనం చూసాం. ఏదేమైనా సరే వీళ్ళు కాలకేయులకు సంబంధించినటువంటి విధానాలు అమలు చేస్తున్నారు. ఏ ఒక్క అంశంలో కూడా నిబద్ధత లేరు. పైపెచ్చు మా యొక్క పాలనను అరాచకము అంటున్నారు. ఏంటంటే 2,72,000 కోట్ల రూపాయల కరోనా కట్టుకోలు కూడా పేద ప్రజల యొక్క అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా డీబీటీ ద్వారా చెల్లింపులు చేసినటువంటి ఏదైతే బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లింపులు చేస్తే అది అరాచకం అంటారా? లేకపోతే పాలనా సంస్థలు తీసుకొచ్చి ఏదైతే ల్యాండ్ సర్వే ఏదైతే పాత సర్వేని కూడా కాదని ఆ యొక్క అధునాతనమైనటువంటి విధానంలో చేసినటువంటి దాన్ని విమర్శించి వీళ్ళు ఈ రోజు చేస్తున్నటువంటి విధానం మమ్మల్ని అనుసరించినటువంటి విధానం కాదండి. ఈ యొక్క పాలనలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా ఇన్నోవేటివ్ గా ఏదైతే భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా వేసినటువంటి ఆ యొక్క ప్రణాళికల్ని విమర్శించిన వ్యక్తులే ఈ రోజు ఆయన బాటలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఊరూరు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి చేసినటువంటి వ్యవస్థను వీళ్ళు మోసం చేస్తున్నారు. అట్లాగే నాడు నేడు పేరుతోటి విద్యా వైద్యం ఏదైతే హాస్పిటల్స్ స్కూల్స్ ను ఉన్నతంగా తీర్చిదిద్ది దాని మీద విషయం కక్కినటువంటి పరిస్థితి ఉంది. దాని రిజల్ట్స్ వస్తే మాత్రం అది మా యొక్క ప్రతిభ, మా యొక్క పాలనా విధానం అని చెప్పుకున్నటువంటి నీచమైనటువంటి సంస్కృతి చూస్తా ఉన్నాం. అట్లాగే చూస్తున్నాం మనం పాలనలో ఎక్కడా కూడా చూస్తామంటే అవినీతి అక్రమాలు తప్ప, వాళ్ళ ఆస్తులు పోగేసుకోవడం తప్ప ఎక్కడన్నా కూడా ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక కొత్త అంశం ఎక్కడన్నా ఉందండి. విజయ్ని ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చూస్తున్నా వీళ్ళు సిగ్గు తెచ్చుకొని ఇప్పుడన్నా తన పాలనలో మార్పులు తీసుకురావాలి. ఇక అవినీతి అక్రమాలతోటి జరుగుతున్నటువంటి పాలన కొత్తాసు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిఫాక్టో సీఎం ఉన్నటువంటి లోకేష్, అట్లాగే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ యొక్క పాలనా అంశంలో ఖచ్చితంగా మార్పు తీసుకురాకపోతే ప్రజాగ్రహానికి గురవుతారు. ఏదైతే శ్రీలంక, బంగ్లాదేశ్ మీద ఆ యొక్క అధ్యక్ష స్థానాల మీద ప్రజలు తిరుగుబాటు బావుట ఏ విధంగా ఎగరవేశారో అంతకు రెట్టింపు చర్యలు ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి అవకాశం ఉందని మూర్తి గారు కేవలం అమరావతిలో మౌలిక సదుపాయాల కోసమే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం అనేది రాష్ట్రానికి భారం కాదా? అంత అవసరం అనేది ఇంకొక ప్రస్తావన తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏమంటారు? ఇప్పుడు ఇద్దరు మిత్రులు మాట్లాడుతున్నది తమ పాలనలో ఏం జరిగింది గొప్ప అని రామారావు గారు చెప్తున్నారు. ఆ పాలనలో జరిగిన దుర్మార్గాల గురించి విజయభాస్కర్ గారు చెప్తున్నారు. ఇది అయిపోయింది, చాప్టర్ ఇది అయిపోయింది. నేను గొప్పలు చెప్పలేదండి, గొప్పలు చెప్పలే. వాళ్ళు చేసిన 5 సంవత్సరాల అరాజక పరిపాలనని పక్కన పెట్టి వాళ్ళు విజయభాస్కర్ ప్లీజ్ ఉండండి. మూర్తి గారు ఆ పరిపాలనకు వ్యతిరేకంగానే మేము వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. చర్యలు తీసుకోకూడదంట. తీసుకోకుండా భాస్కర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. అయితే నేనేమంటున్నానంటే ఈ అయిపోయిన పెళ్లికి బాజాలు అన్నట్టుగా మాది గొప్ప పాలన వాళ్ళు చెప్పుకున్న ఉపయోగం లేదు. వాళ్ళు ఇలాంటి అరాచకాలు చేశారు కాబట్టి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మీ పాత్ర ఏంటి అనేది ఈరోజు ప్రజల ముందు ఉంది. ఆనాడు ఏ కేసు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారు మొనగాడుగా అరెస్ట్ చేశారు. ఇన్ని ఆరోపణలు చేస్తున్నా మీరు కనీసం ఆయన మీద ఒక కేసు కూడా పెట్టలేని పరిస్థితి ఎందుకుంది? నెంబర్ 1. నెంబర్ 2, 14 సంవత్సరాలు పైబడిపోయింది సిబిఐ. అప్పుడైతే సిబిఐని
కేంద్ర సహాయంతో నిలువరించగలిగారు. ఇప్పుడు ఎందుకు మీరు కేంద్ర మిత్రులుగా ఉండి కూడా ఎందుకని ఆ కేసును ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? కోడికత్తి కేసు చిన్న కేసు, దాన్ని ఎందుకు మీరు పరిష్కరించలేకపోతున్నారు? అలాగే గులకరాయి కేసు ఎందుకు ఇది చేయలేకపోతున్నారు అని ఇవన్నీ కూడా ప్రజల మధ్య జరుగుతున్న చర్చలు. తిరుపతి లడ్డు గురించి ఎంత మాట్లాడారు? అది అంటే ఇవన్నీ కూడా ఇష్యూస్, ప్రజల సమస్యల్ని మరుగుపరచడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇందాక మిత్రులు చెప్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మరణం గురించి. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మరణం ఎలా జరిగిందన్నది రాష్ట్ర ప్రభుత్వం చూడదు, అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క దర్యాప్తులో చెప్తారు. అయితే ఇక్కడ ఆ నిందని ఇక్కడ వేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు రామారావు గారు, వీళ్ళు ఆయన యొక్క మరణాన్ని ఆనందంగా జరుపుకున్నారు అన్నది. అది మీకు బాధ కలిగిందా? నిజంగా ఆయన హత్య వెనకాల ఏమన్నా ఎవరైనా వాస్తవైనా ఉందా? మరి అంబానీ గారు అంటే ఆ రోజుని రిలయన్స్ మాటల మీద దాడి చేశారు కదా, తర్వాత అదే రిలయన్స్ ని ఈ ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎలా స్వాగతం పలికారు? ఇలాంటి ఒక బేతాళ సమస్యల్లాగా మనకి కనపడుతూ ఉన్నాయి. అందుకని ఈ పరిపాలన ఇప్పటికైనా నా ఉద్దేశం ఏంటంటే, తెలుగుదేశం మరి ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ నడిపించిన నాయకుడు ఆయన, ఈరోజు బీజేపీ ఫోల్డ్లోకి ఎందుకు వెళ్ళగలుగుతున్నారు అన్నది. ఇప్పుడు ఆయన సీనియర్ విశ్లేషకులు చెప్పినట్టుగా ఆ విషయాన్ని ఎవరు ఖండించటం లేదు. జనసేన ఖండించట్లే, తెలుగుదేశం ఖండించట్లే, బీజేపీ కూడా ఖండించట్లే. అవకాశవాద మిత్రుడు తెలుగుదేశం, శాశ్వత మిత్రుడు జగన్. ఏంటిది? ఇది నిజం కాకపోతే నిజం కాదని చెప్పేసేయండి. ఇది కేవలం మా యొక్క ఎన్డీఏ యొక్క మిత్రత్వాన్ని చెడగొట్టడానికి కొంతమంది చేస్తున్న వాదనని చెప్తారు, అది కూడా చెప్పండి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు విజయభాస్కర్ గారే చెప్పాలి, నలుగురిని కర్మని ఈ కాలంలో ఆడవాళ్ళని ప్రోత్సహించడం, 30,000 ఇస్తాం, 40,000 ఇస్తాం, ఇది ఏమైనా వేలం పాట అండి? అది వాళ్ళు ఏమైనా యంత్రాలా? అవేమన్నా మన వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికినట్టు ఉతకడమా? ఎందుకని మీరు మహిళలకి ఆ రకంగా ఇది చేస్తున్నారు? యూపీలో వాళ్ళు అడ్డగోలుగా సంతానాన్ని పెంచుకొని ఎంపీ సీట్లు పెంచుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ పెంపకం ద్వారా మనకేమైనా జనాభా ప్రాతిపదిక వస్తుందని ఏమైనా ఆశన? దాని వెనకాల ఏముంది? ఇవన్నీ కూడా మనం శేష ప్రశ్నలాగా ఉన్నాయి. 53,000 ఎకరాలు ఎందుకండి? అవసరం లేదు. ఉన్న 33,000 ఎకరాలని డెవలప్ చేయండి. చేస్తున్నామని చెప్తున్నారు కదా, అవి చేయండి. అవి అప్పుల మీదనే చేస్తున్నారు, గ్రాంట్లు ఏమీ ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం. పోలవరానికి కూడా అప్పులే. ఈ అప్పులన్నీ తడిసిమోపుడు అవుతున్నాయి. కేంద్రం చేయాల్సిన సహాయం పేరుకే చెప్తోంది కానీ నిజంగా ఇవ్వాల్సిన ఆ విభజన చట్టంలో అమలు చేయటం లేదు. ఎందుకు అమలు చేయదు? మీకు మిత్రుడే కదా, అమలు చేయాలి కదా. తెలంగాణ నుంచి రావాల్సిన ఫండ్స్ గురించి మాట్లాడాలి కదా. ఈ వాటాలన్నింటినీ కూడా సరి సమానంగా పంచాల్సిన అవసరం ఉన్నది కదా. నీటి సమస్యలు ఉన్నాయి కదా. ఇంతకు ముందు అయితే మిత్రుడు కాదు, ఇప్పుడు మిత్రుడు కదా, నమ్మదగిన మిత్రుడు కదా. కేంద్రం ఎందుకు ఆ రకంగా వ్యవహరిస్తుంది? దీని మీద దృష్టి సారించకపోతే కనుక ఖచ్చితంగా వచ్చే టర్మ్లో జగన్ గారి యొక్క పాచిక అమలు జరుగుతుంది. దానికోసం అని చెప్పి నిత్యం అఫెన్స్లో పెట్టేస్తున్నాడు తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళ అధినాయకత్వం డిఫెన్స్లో ఉంటున్నారు, అఫెన్స్లో ఆయన ఉంటున్నాడు. 11 సీట్లు వచ్చి ఆయన యొక్క దుర్మార్గమైన పాలనని వ్యతిరేకించి ప్రజలు మీకు నీరాజనం కట్టారని చెప్పుకుంటున్న మీరు ఎందుకు డిఫెన్స్లోకి వెళ్తున్నారు? ఇది శేష ప్రశ్నగా ఉన్నది. ఎందుకని చెప్పి ఒక కేసు కూడా కొలిక్కి రావటం లేదు. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది. ఇవన్నీ కూడా ప్రజల్లో జరుగుతున్న అభిప్రాయాలే మేము మీకు చెప్తున్నాము. ఒక విశ్లేషకుడుగా నా అభిప్రాయం ఏంటంటే, తస్మాత్ జాగ్రత్త, ఆంధ్రప్రదేశ్లో కొత్త రూపం సంతరించుకోబోతోంది అనేది నాకు కూడా అనిపిస్తున్నది. అందుకనే ఈ రోజు నా అఫెన్సివ్గా జగన్ గారు, ఎప్పుడు వాళ్ళ రాజిరెడ్డి గారు తాతగారు చనిపోయింది ఇప్పుడు అవసరమా? అలాగే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మరణం ఇప్పుడు అవసరమా? ఇంకా విచిత్రం ఏంటంటే, ఏదో కొస చివర అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నా కూడా ఆ జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా అది తెలుగుదేశం జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకెళ్తున్నారు అని అంటే ఎంత డిఫెన్స్లో పడిపోయిందో తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించుకోమని నేను చెప్తూ ఉన్నాను. వాళ్ళు చాలా అఫెన్సివ్గా వెళ్తున్నారు. ఈ మధ్య ఆయన ప్రెస్ మీట్లు అన్నీ కూడా చూస్తే అఫెన్సివ్గా ముందుకి వెళ్ళగలుగుతున్నారు. అమరావతిని ఒక భ్రమరావతిగా జరుగుతుందనే దానికి తోడు ఇప్పుడు అవసరమా అండి? ఇది ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అవసరమా? జై ఆంధ్ర అనాలా, జై అమరావతి అనాలా? ఇప్పుడు ఏం సందర్భం వచ్చింది? జై ఆంధ్ర లేకుండా జై అమరావతి ఉంటుందా?
ఆంధ్రాలో ఒక భాగమే కదా, ఆ నినాదం ఎందుకు బయటకు వస్తున్నది, దాని వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పటికీ ఇలాగే కనుక కొనసాగితే జగన్ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రాబోయే కాలంలో అధికారం చేజిక్కించుకున్న అనుమానం ఏం లేదు. నమ్మదగిన మిత్రుడు కాబట్టి, ఆ దత్తపుత్రుడు కాబట్టి ఆ జగన్ యొక్క వైసీపీని ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు అల్లకల్లోలంగా ఉండాలి, ఉంటేనే తను ఆ విధంగా అక్కడ ప్రయత్నించాడు తమిళనాడులో. ఈరోజు అన్నాడీఎంకే నుంచి తెగదెంపులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మన భారతదేశంలో అది దక్షిణాదిన ఏమన్నా బీజేపీకి అవకాశం వస్తుంది అని అంటే, అది ఏమన్నా రాగలిగింది అంటే ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఈ రోజుని చర్చకి వస్తున్నది. ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ పాలనని ప్రజలు ఆకాంక్షలకి వాటిని పరిష్కరించే విధంగా మీ స్టెప్స్ ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. పూర్తి గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు ఖండించలేదన్నారు. వాస్తవంగా మధ్యాహ్నం మనోహర్ గారు ఖండించడం జరిగింది. ఏదైతే ప్రముఖ విశ్లేషకులు మీరు మాట్లాడుతున్న అంశం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మీద, అదంతా కూడా కావాలని చెప్తున్నటువంటి ఒక బోటుకం అంటూ మనోహర్ కూడా ఖండించడం జరిగింది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఆయనకు ఎవరైతే విశ్లేషకులు ఉన్నారో ఆయనకి వైసీపీ ఒక కండువా కప్పి ఒక ఫోటో రిలీజ్ చేసి వైసీపీ ముసుగులో మాట్లాడుతున్న విశ్లేషకుడు అంటూ కూడా వాళ్ళు కూడా ఒక ట్రోల్ చేయడం జరిగింది. మనోహర్ అయితే డైరెక్ట్ ఖండించడం జరిగింది ఈ వ్యాఖ్యలు మొత్తం మీద. సరే, విజయభాస్కర్ గారు చెప్పండి. నేను కూడా మాట్లాడితే నాకు వైసీపీ చేసేస్తారేమో. నేను జరుగుతున్న పరిణామాలు ప్రజలు అనుకుంటున్న వాటిని చెప్తున్నాను. ఎవరు ఖండించలేదు అన్నారుగా, దాని విషయం చెప్తున్నానండి. అమ్మఒడి ఉంది కదా, నేను మన సత్తెనపల్లి వెళ్ళాను ఒక 3 రోజుల క్రితం. అమ్మఒడి ఈ రోజు కూడా అమలు కానివి ఉన్నాయి, మీరు అర్థం చేసుకోండి. నేనేమంటున్నానంటే, మీ పరిపాలన, మీరు అత్యధిక మెజారిటీతో వచ్చారు, ప్రజాతంత్రంగా నేషనల్ ఫ్రంట్ నడిపిన ఓ చరిత్ర కలిగిన, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న చరిత్ర కలిగిన తెలుగుదేశం ఇగో ఇలా ఉంటే ఇదే ఇబ్బంది అని ఓ విశ్లేషకుడుగా నేను చెప్తున్నాను. ఇలా చెప్పడమే పార్టీలకి ఇది అంటే నాకు కూడా కప్పేయచ్చు. ఓకే అండి. విజయభాస్కర్ గారు చెప్పండి. వాస్తవంగా ఏదైతే మనోహరు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన సంఘటన, అక్కడ జరిగిన సంఘటన, జగన్ అరెస్ట్ మీద మాట్లాడిన అమిత్ షా మాటలు, శాశ్వత మిత్రులు టెంపరీ మిత్రుల మీద జరిగినటువంటి సంభాషణ, ఇప్పుడు ఎటు చూసినా సోషల్ మీడియా కాదు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. అసలు ఏమంటారు దీని మీద? ఏంటి మళ్ళా ఒకసారి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మీద ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా ఇటు మనోహరు, ఇటు పక్క అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, దానికి అమిత్ షా ఇచ్చినటువంటి క్లాసు, ఆ సందర్భంగా వీళ్ళు ఇక్కడ ఏదైతే ప్రముఖ విశ్లేషకులు అందిన సమాచారం ప్రకారం ఆయన చెప్పిన మీద ఇప్పుడు పెద్ద వైరల్ అవుతా ఉంది. ఆ ముసుగులో కేవలం వైసీపీ ముసుగులు అని విశ్లేషకులు చెప్తున్నారని టీడీపీ పార్టీ అంటుంది. ఇదంతా అబద్ధమని జనసేన ఖండిస్తూ ఉంది. ఓవరాల్గా దీని మీద ఏమంటారు? అంటే అమిత్ షా ఏమన్నాడు, జగన్ అరెస్ట్ చేయొద్దని చెప్పాడనే మీకు తెలీదా? విన్నారా? అది ఎవరు అక్కడ వారు పోయింది పర్పస్ వేరే. వాళ్ళు రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అనేక సబ్జెక్టుల మీద చర్చించడానికి వెళ్ళారు. ఎప్పుడు ఎన్నికల రాజకీయమేనా? ఆయన 5 సంవత్సరాలు చెడగొట్టిన పరిపాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి అనేక శాఖల కేంద్ర మంత్రులను కలిసేది ఢిల్లీ పర్యటనలో భాగం. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి నిధులు నిక్షేపాలు వాటిని గుర్చి పోతే ఉన్న సమస్యలను గుర్చి ఏకరువు పెట్టడానికి వాళ్ళు పోయారు. వాళ్ళు పోయిందే జగన్ అరెస్ట్ సంబంధించి అని చెప్పి మనం ఎందుకు ఈ విధంగా విపరీతార్థాలు తీస్తారు? ఢిల్లీ యాత్ర చేస్తే ఇక కలవడానికి పోయినట్ట, జగన్ అరెస్ట్ కోసమే పోయినట్ట. జగన్ అరెస్ట్ కోసం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లోనే 18 కేసులు ఉన్నాయని, మన్మోహన్ సింగ్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి హయాంలో ఇప్పుడు 14 సంవత్సరాలు పూర్తయినట్టుంది. ఇంతవరకు ఆ కేసులు అతిగతి లేవు. ఇది సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చురుగ్గా వ్యవహరించి త్వరగా పరిష్కారం చేయాలని అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక కేసులు ఉన్నాయి. వాటన్నిటి కొత్తగా ఇప్పటికి 23 మాసాల క్రితం నుంచి పరిశోధించి శోధించి వాటి మీద మొన్నటి దాకా కేసులన్నీ ఆరోపణల మీద నిజాలు నిగ్గు తేల్చమని చెప్పి దర్యాప్తు సంస్థలకు అప్పగించడం జరిగింది. దర్యాప్తు సంస్థలు ఆ కృషిలో పూర్తిగా నిమగ్నమై కృషి చేస్తున్నాయి. దానికి ఇంకా సమయం పడుతుంది. అంటే ఆయనలాగా ఊరికే చిన్న ఏ ఆరోపణ లేకుండా నేరుగా ఆయనకి ఎవరి మీద అయితే కక్ష ఉందో
ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు మీద విపరీతమైన విషయం చెబుతున్నాడు, విద్వేషం, కక్ష ఆయనకి ఉండేది. కూటమి ప్రభుత్వానికి కక్ష లేదు, వ్యక్తుల మీద కక్ష లేదు. పోతే అరాచక పరిపాలన చేసినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రజాధనం కాబట్టి ఎందుకు మీరు అడ్డుకుంటారు? అక్కడికి పోయేటప్పటికి అరాచక పాలన అనేక డిబేట్ మీరు అడ్డుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో అరాచక పాలన ఇది అని చెప్పబోయాలి మొదలు పెట్టంగానే 1.5 నిమిషాలకి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన తీరుతిన్నుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజేయడానికి దర్యాప్తు సంస్థల్ని వేసింది. దర్యాప్తు సంస్థలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి, నివేదికలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి, ఇంకా అందాల్సింది చాలా ఉన్నాయి, ఇంకా కొత్తగా వెలుగులోకి రాబోయే విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా అన్నీ ఒకరోజు ఆంఫర్ట్ అంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు కాబట్టి అన్నీ ఇప్పుడు నిజమైన పరిశోధన చేయాలి, నిజంగా నిగ్గు తేల్చాలి, ఆరోపణలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత నిగ్గు తేల్చాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకు సంబంధించిన వలవలేని వంశీలు, నానీలు, రోజాలు, పోతే పెద్దిరెడ్లు, లేకపోతే కరుణాకర్ రెడ్లు, లేకపోతే అవినాష్ రెడ్లు, లేకపోతే మిథున్ రెడ్లు, వీళ్ళెవరి మీద వ్యక్తిగత ద్వేషం ఎందుకు ఉంటుందండి? వాళ్ళు పరిపాలనా కాలంలో వాళ్ళ మీద చాలా ఆరోపణలు వచ్చాయి, వీటన్నిటి మీద విచారణ జరుగుతుంది ప్రజాస్వామ్యబద్ధంగా. వాళ్ళలాగా రాత్రి తీసుకుపోయి అచ్చెన్నాయుడిని, కొల్లు రవీంద్రని, పోతే దేవినేని, లేకపోతే ధూళిపాడ నరేంద్రని, పోతే ఇలా చాలా మంది ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అన్నట్టుగా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళని సి గ్రేడ్గా, పోతే మండల స్థాయిలో ఉండేవాళ్ళని బి గ్రేడ్గా ఇట్లా వర్గీకరించుకుంటా ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమందిని నిర్బంధించారు, ఎంతమందిని 3rd డిగ్రీ ఉపయోగించారు. పోతే ఇలాంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చిన ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి నోట్ చేసుకుని విచారణ చేయిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వం అండి. ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల ఆశయాల మేరకు మేము తొందరపడి ఎవరిని అరెస్టులు చేయడం లేదు, నిర్బంధించట్లేదు, 3rd డిగ్రీలు ఉపయోగించట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం పెద్ద పనే? ఆయన ఏంటి? ఆయన భారతదేశంలో 140 కోట్ల మంది పోయే జనాభా ఉంటే వీళ్ళందరూ కలిసి ఆయన పర్మిషన్ ఇచ్చారా? నీ ఇష్టారాజ్యం నీ ఒక్కడిగా పర్మిషన్ ఉంది. గ్రామాల్లో ఆపుటీతులు ఉంటాయండి, ఉంటాయి. వాటికి ఉన్న లైసెన్స్ లాగా భారతదేశం మొత్తానికి, యావత్ ఆంధ్రప్రదేశానికి జగన్మోహన్ రెడ్డికి ఒక లైసెన్స్ ఇచ్చారా? ఎవరన్నా ప్రజలు ఇచ్చారా? ఈ ప్రజాస్వామ్యంలో నీ ఇష్టారాజ్యంగా నీ వ్యవహరించిన ఆయన నీకు తిరుగులేదు. ఈ రాజ్యాంగం, ఈ చట్టాలు నీ ఒక్కడికి అతీతం. ఇవన్నీ మాకు వర్తిస్తాయి కానీ నీకు వర్తించవు, నువ్వు అతి మనుష్య శక్తివి నువ్వు అని చెప్పి ఎవరన్నా చెప్పారా? ఆయన ప్రవర్తన ఆ విధంగా ఉంది ఈ రోజుకి. ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ చేసేది లేదు, పెట్టేది లేదు కాబట్టి నాకేమి భయం అన్నట్టుగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. చావగలిగిన ప్రభుత్వం ఇది, చేతగాని ప్రభుత్వం కాదు. పోతే రెచ్చగొట్టి చివరికి బొక్కలో పడతాడు. తాను తీసుకున్న గోతిలో తానే పడతాడు. అతను ఒక భస్మాసుడు నిత్యం చేయబెట్టుకున్నట్టుగా ఆయన పరిపాలన ఆయన కూలదోసుకున్నాడు. ఒక్కసారి అని చెప్పి ప్రజల్ని నమ్మించి ఇది చేస్తే ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకుని యువకుడు మంచి సత్ప్రదాయాలను అందిస్తాడు నమ్మి ఊటేస్తే ప్రజల్ని ముంచిన చరిత్ర అయింది. నిలువున ముంచాడు ప్రజల్ని. అందుకని అట్టడికి పోయి వాళ్ళు పక్కన పెట్టి ప్రతిపక్ష స్థానం కాదు ఇవ్వలేదు. నువ్వు అసెంబ్లీకి ఎందుకు బాగుంటే ప్రతిపక్ష స్థానం ఇవ్వలేదు కాబట్టి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వలేదు. ఏంటి మొండి వాదనలు? అతని జీవితం అంతా మొండి వాదనలు అండి. మొండి వాదనలు, అడ్డం తిరిగి మాట్లాడడం, మొండి వైఖరి, రాక్షస ప్రవృత్తి. అతను ఒక ఈ రాష్ట్రానికి పట్టిన ఒక చీడ పురుగు. ఈ రాష్ట్రానికి పట్టిన ఓకేనండి. ఓకే, మళ్ళీ మాట్లాడదాం. అరెస్ట్ మీద మాట్లాడదాం. ఏదో అడుగుతున్నారు మూర్తి గారు. నేను విజయ్ భాస్కర్ గారు ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తరఫున కేంద్ర ఫండ్స్ కోసమని అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళాడా ఆయన, లేకపోతే తన పార్టీ ఆ పార్టీకి ఉండే దీని మీద వెళ్ళాడా? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫండ్స్ గురించి వెళ్తే సంకీర్ణ ధర్మం ఏంటి, ప్రధానమైన పాత్ర వహిస్తున్న తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు కూడా అందులో ఉంటే ఇలాంటి పొరపచ్చాలు రావు. లేదు ఆయన పార్టీ టు పార్టీ మాట్లాడడానికి వెళ్ళారు అని అనుకుంటే అది ఓకే, మరి వారే చెప్పాలి ఫండ్స్ గురించి వెళ్ళారు, అవన్నీ మాట్లాడడానికి వెళ్ళారు అని. అమిత్ షా తోటి ఫండ్స్ గురించి మాట్లాడడానికే వెళ్ళారా, లేకపోతే రాజకీయ విషయాలు మాట్లాడడానికి వెళ్ళారా? రాజకీయ విషయాలు మాట్లాడడానికి వెళ్తే ఆయన స్వతంత్ర పార్టీ, ఆయనకి ఉన్న సంబంధాలు మాట్లాడతారు. కానీ ఫండ్స్ గురించి వెళ్ళి అక్కడ ఈ విషయం ఎందుకు ప్రస్తావనకు వచ్చింది, ఎందుకని చెప్పి క్యాబినెట్లో ఉన్న ముఖ్యమైన ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు ఎందుకంటే సంకీర్ణ ధర్మం ఇది తెలుగుదేశం చాలా ప్రధానమైంది.
అక్కడ జరగబోయే ఏ అంశమైనా అది ఎఫెక్ట్ ఇచ్చేది తెలుగుదేశానికి. మరి ఆయన మన రాష్ట్ర ప్రభుత్వ హోదాలో వెళ్ళి కలిశారా అమిత్ షాని, లేదా పార్టీ హోదాలో వెళ్ళి కలిశారా? అది క్లారిఫికేషన్ ఇస్తే ఆ విశ్లేషకుడు చెప్పింది అవునో కాదో తెలిసిపోతుంది. ఇప్పుడు ఓకే రామారావు గారు, వారు ఉప ముఖ్యమంత్రి. ఒక అంశం అండి, రామారావు గారు చెప్పండి. ఒక అంశం అండి, పదే పదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని హీనమైనటువంటి మాటలతో మాట్లాడటం తెలుగుదేశం పార్టీ తగదు. క్షుద్ర రాజకీయాలకి పూనుకొని అవకాశం విధానాలు, సరైన రాజకీయ విధానం లేకుండా ప్రతిసారి ఏదో ఒక స్లోగన్ తోటి ఎవరో ఒకరితోటి పొత్తులతోటి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ విస్మరించి అసలు పార్టీని కూడా నడపడంలో కూడా చాలా లోపభూయిస్తున్నటువంటి విధానాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి తాను అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు ఎన్టీ రామారావు మీద మాట్లాడిన మాటలు ఆయన ఫోటో కూడా తీసేసి మళ్ళా ఈ రోజు ఆయన ఫోటో వాడుకున్నటువంటి దమన నీతి చంద్రబాబు నాయుడు గారిది. అట్లాగే ఆయన ఏ రోజు కూడా చెప్పిన మాటకు చేసే పని పొందలేనటువంటి విధానం. అయితే అధికారం పోవచ్చు, ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టు ఆలోచన విధానంతో అసలు మేము ఖచ్చితంగా సంపద సృష్టిస్తాను, నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తాను. రామారావు గారు సరే, రామారావు గారు ఇదంతా ఓకే, రామారావు గారు ఓకే, రామారావు ఇదంతా ఓకే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అంశాల గురించి ఎక్కువ మనం డిబేట్ పెట్టుకున్నాం కాబట్టి అసలు మా కుటుంబంలో ముగ్గురు ఈ రాజకీయ హత్యలకే బలైపోయారు అనే విషయాన్ని ఇప్పుడు ఎందుకు ఈ ఎమోషనల్ గా ఎందుకు వాడుతున్నారు మీరు? అప్పుడు రాజారెడ్డి ఇప్పుడు వివేక వరకు ఇప్పుడు ఎందుకు వాడుతున్నారు ఎమోషనల్ గా? తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయాలతోటి రోజు రాజారెడ్డి గారిని హత్యాకారించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఆ కుటుంబం కూడా ఈ యొక్క రాజకీయాల విషయంలో ఈ యొక్క అరాచకమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఎదురొడ్డినందువల్ల ఎంతో కొంత నష్టం జరుగుతూ ఉందండి. వాళ్ళ కుటుంబంలో కూడా విభేదాలు కారణము బ్యాక్ డ్రాప్ తో ఫిల్ చేస్తున్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి కదా మనకి. అంతా కూడా వాస్తవం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అజేయుడిగా నిలబడి ఈ రాష్ట్రానికి మార్గ దర్శనం, మార్గ నిర్దేశం చేసి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు తను ఎన్ని అడ్డంకులు వీళ్ళ యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ యొక్క కూటమి కానీ ఎన్ని అడ్డంకులు అవరోధాలు కల్పించినా ఎదురొడ్డి ముందుకు తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ సైన్యంతో అజేయంగా నిలబడి మంచి భవిష్యత్తు ఈ రాష్ట్రాలు తీసుకొచ్చేదానికి ఆయన ఖచ్చితంగా సంసిద్ధుడై ఉన్నారు. ఖచ్చితంగా ఆ విధంగా కూడా భగవంతుడు కూడా అవకాశం ఇస్తారని చెప్పేసి ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాలనతోటి అది అజరామరంగా విరాజిల్లేటటువంటి విధానంగా ఉంటుంది తప్ప వేల మాదిరిగా లోపభూయిస్తున్నటువంటి మాటలు, మోసపూరితున్నటువంటి మాటలకి, అబద్ధాలకి, నిజానికి, న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగేటటువంటి యొక్క పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేమైతే మాత్రం చెప్పగలుగుతున్నామండి. ప్రజలు ఆ విధంగా తీర్పునివ్వడానికి కానీ మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు పుంకాలుగా జనం, పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు రహితంగా వచ్చేసి ఆయన స్వాగతం పలుకుతున్నారు. రామారావు గారు వాస్తవంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా లోకేష్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల్లో చివరిలో ఎక్కడ మీటింగ్ పెట్టినా వాళ్ళది గొడ్డలి పార్టీ, మాది ఫలానా పార్టీ, వాళ్ళది ఆ పార్టీ, మాది ఈ పార్టీ అంటూ ఎక్కువగా గొడ్డలి పార్టీ ప్రస్తావన చేస్తా ఉన్నారు. కాబట్టే ఎక్కువగా హత్య రాజకీయాలు మీ హయాంలోనే హత్యలు జరిగినాయి అని చెప్పడం కోసమే ఈ విషయాన్ని వాడుతున్నారా? కేవలం విమర్శించడానికేనా? ఎక్కడ కూడా, ఎందుకంటే అప్పటి రాజారెడ్డి నుంచి ఇప్పటి వివేక వరకు ఎక్కడ కూడా దానికి సంబంధించిన హత్యల్లో టీడీపీ పాత్ర అనేది ఏం లేదు. వాస్తవంగా కుటుంబ కలహాల్లోనే కొన్ని అంశాలు ఉన్నాయి, తెర ముందుకు వచ్చినాయి. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులే వివేక హత్య వెనక ఏం జరిగిందని కొన్ని విషయాలు బయటకు చెప్తా ఉన్నారు. ఈ రోజు కూడా షర్మిల దాని మీద అనేక వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మీ అధినాయకుడు జగన్ చెప్పుకోలేని సమాధానాలు కొన్ని ఉన్నాయి. ఈ తరుణంలో ఎందుకు ఒకసారి యూటర్న్ తీసుకుని మొత్తం టీడీపీ ఎందుకు మళ్ళిస్తున్నారు దీన్ని? ఇక ఒక సంబంధం లేని అంశాన్ని మాకు అంటగట్టి వాళ్ళు క్లారిటీ డైలాగ్ మాట్లాడుతున్నారండి. అసలు వెన్నుపోటు కట్టిపోటు తోటి ఎన్టీ రామారావుని బలవన్మరణం చెందినటువంటి అంశానికి మూలకారకుడు చంద్రబాబు కాదండి. అట్లాగే రంగా హత్యలో చంద్రబాబు గారి ప్రమేయం ఉందని యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి తెలిసినటువంటి అంశమే కదండి. ఇట్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇంతవరకు న్యాయ వ్యవస్థలే తేల్చలేని కేసు అన్ని ఇంతవరకు న్యాయ వ్యవస్థలే ఇప్పటి వరకు తేల్చలేదు కేసులు.
ఇంతవరకు న్యాయ వ్యవస్థలే దానికి సంబంధించినటువంటి ఏం జరిగిందో ఇంతవరకు చెప్పలేదు. ఆ విషయాన్ని మీరు ఎలా ప్రతిపాదిస్తారు, ఎలా ఆపాదిస్తారు టీడీపీ మీద? ఇంతవరకు న్యాయ వ్యవస్థలే దాని గురించి చెప్పలా ఫలానా జరిగిందని, ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి కొన్ని హత్యలు. అవన్నీ కూడా మీరు ఎలా ఆపాదిస్తారు టీడీపీని? ఓకే ఓకేనండి. చంద్రబాబు నాయుడు సైలెంట్ కిల్లర్. ఆయన హత్య రాజకీయ సంస్కృతికి అర్థం లేదు. ఆయన ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టడంలో కానీ తన అధికారం ఎలా ఉందంటే గొడ్డలి పార్టీ అన్నందుకో హత్య రాజకీయాలు అన్నందుకో ఓకే రామారావు గారు ఇవన్నీ గొడ్డల పార్టీ అన్నందుకు, హత్య రాజకీయాల పార్టీ అన్నందుకు ఇవన్నీ గొడ్డగాల్చి నెత్తినేస్తున్నారు అనేది టీడీపీ వాదన. సరే, ఏదేమైనప్పటికీ కూడా సమయం అయిపోయింది. ఇంకోసారి దీన్ని డిస్కస్ చేస్తున్నాం. చర్చలో పాల్గొన్నందుకు బొట్ల రామారావు గారికి, అదేవిధంగా కంచల విజయభాస్కర్ గారికి, మూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఓవరాల్గా ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం కూడా ఇప్పుడు గతంలో జరిగినటువంటి హత్యలు, ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతి మీద చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈరోజు జగన్ వ్యాఖ్యలు అయితే ఒక్కసారిగా పాత విషయాలు తవ్వటం, రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి మరణం కాడి నుంచి ఇవన్నీ కూడా టీడీపీ హయాంలోనే జరిగిన హత్యలంటూ, మా కుటుంబంలో 3 రాజకీయ హత్యలకు బలయ్యారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేగింది. దాంతోపాటు ఇటు మనోహరు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మీద, ఇవి కూడా ఇప్పుడు బాగా ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముందు భవిష్యత్తు రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయనేది ప్రముఖ విశ్లేషకుల వాదన. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగానైన్ టీవీ.